సాధారణంగా చాలా మంది ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. దుస్తులు చిన్నగా అయిపోయాయని అవే వేరే ఒకరికి ఇవ్వడమో లేదా మరొకరికి చిన్నగా అయిపోయిన దుస్తులను మనం ధరించడమో చేస్తూ ఉంటాం. అక్క చెల్లెలు, అన్నదమ్ములు, దగ్గర బంధువులు, స్నేహితులు ఇలా చాలా మంది ఒకరి బట్టలు మరొకరు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం మంచిది కాదట. ఒకరి దుస్తులు మరొకరు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకరి దుస్తులను మరొకరు ధరించడం వల్ల కలిగే నష్టాలు శాస్త్రంలో ఈ విధంగా రాసి ఉన్నాయి. పూర్వం దేవయాని, శర్విష్ఠ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. శర్విష్ఠ క్షత్రియుల అమ్మాయి కాగా దేవయాని బ్రాహ్మణుల అమ్మాయి. వీరిద్దరూ ఒకరోజు స్నానానికి నదికి వెళ్ళారు. వారు నదిలో స్నానం చేసి నది నుండి బయటకు వచ్చాక బట్టలు మారిపోయి ఒకరి దుస్తులను మరొకరు వేసుకోబోయారు. శర్విష్ఠ దుస్తులను దేవయాని కట్టుకోబోయింది. దాంతో ఆగ్రహించిన శర్విష్ఠి దేవయాని కట్టుకున్న వస్త్రాన్ని తీసివేస్తూ ఉండగా దేవయాని వివస్త్రగా నదిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న యాయాది మహారాజు రక్షించమని దేవయాని అన్న అరుపులని విని అటువైపుగా చూశాడు. తన భుజంపై ఉన్న కండువాని నదిలోకి వేశాడు యాయాతి మహారాజు. ఆ తర్వాత దేవయాని చెయ్యి పట్టుకొని బయటకి లాగి రక్షించాడు. అయితే పూర్వం చెయ్యి పట్టుకుంటే వివాహం చేసుకున్నట్లేనని ఆచారం ఉండేది. దీంతో దేవయానిని యాయాతి మహారాజుని వివాహమాడగా తప్పలేదు. అయితే దేవయాని శర్విష్ఠి దుస్తులను ధరించినందుకే ఇలా జరిగిందని అంటారు. అందుకే ఎవరి వస్త్రాలను వారు ధరించకపోతే అనర్థాలు జరుగుతాయని, అరిష్టం కూడా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక ఒకరి దుస్తులను మరొకరు వేసుకోవడం చేత దోషాలు అంటుకుంటాయని, అలా బట్టలు ఇచ్చిన వారికి మాత్రమే కాక తీసుకున్న వారు కూడా దోషాలకు గురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.